నెల్లూరులో అంగన్వాడీలు భారీ ప్రదర్శన చేపట్టారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గాంధీబొమ్మ సెంటర్ నుంచి వీఆర్సీ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అరెస్టు చేసిన అంగన్వాడీలను బేషరతుగా విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విజయవాడలో శాంతియుతంగా మహాధర్నా చేస్తూ ఉంటే మహిళలను అని కూడా చూడకుండా అవమానపరిచి అరెస్టు చేయడం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో ఫోన్ వర్క్ మొత్తం నిలిపివేసి నిరసనను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకురాళ్లు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో అంగన్వాడీ జిల్లా గౌరవ అధ్యక్షులు షేక్ రెహానా బేగం, అధ్యక్షురాలు ఎల్వి శేషమ్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి వై సుజాతమ్మ, కమిటీ సభ్యులు, అంగన్వాడీలు పాల్గొన్నారు. ఇలాంటిది గతంలో కూడా మేమేం అడిగాము, మేము 24,000 26,000 జీతాలు అడిగాము, గ్రాడ్యుటీ అడిగాము, మాకు వేసవి సెలవులు ఇవ్వమని అడిగాము. సామరస్యంగానే 5 రోజులు మండలాల వారీగా ప్రాజెక్టుల వారీగా జిల్లా కలెక్టర్ కాడ పీడీ ఆఫీసర్ కాడ సామరస్యంగా చేసాం కదా. మేమేమన్నా రాడికల్సమా, మేమేమన్నా దొంగలమా? ఎందుకని మమ్మల్ని అరెస్ట్ చేయడం? కొన్ని వేల మంది నిన్న విజయవాడకు రావడం జరిగింది. ఆ వేల మందిని చూసి తట్టుకోలేక ఈ ప్రభుత్వం మనల్ని ఏం చేస్తారో అంటే మేమేమి మీలాగా రాడికల్స్ బాంబులు వేసేవాళ్ళం కాదు. మంచిగానే వచ్చాం అడగమని. అంతమంది జనం వచ్చినా కూడా మహిళలంటే ఈ ప్రభుత్వం మాకంతా ప్రేమ కారిపోతుంది, అందుకేనని మేము శ్రీశక్తి బస్సులు పెట్టాము అని అన్నారు. మేము అంగన్వాడీ వాళ్ళం మహిళలం కాదా అని అడుగుతా ఉన్నాం మిమ్మల్ని. మేము మహిళలం కాదా? మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే 30 మంది 40,000 మంది వచ్చినప్పుడు సాయంకాలం 10 గంటలు 12 గంటల దాకా ఉన్నప్పుడు మీరు పోలీసులు పంపించుండాలా? అందరూ నిద్రించే టైంలో 4 గంటల టైంలో పోయి మా షామియానాల్ని మా అన్నీ దోసేసి ధ్వంసం చేసి మా రాష్ట్ర నాయకులందరినీ వ్యానుల్లో ఎక్కించుకొని ఎక్కడ తీసుకుపోయినారనేది కూడా ఇంతవరకు అర్థం కావట్లేదు. వాళ్ళు చెప్పారు గుంటూరు తీసుకెళ్లారు, గుంటూరు నుంచి ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నారు మమ్మల్ని, మేము ఎక్కడికి పోతున్నామో మాకు అర్థం కావట్లేదు అని చెప్పినారు. మా వాళ్ళు బోర్న విలపించారు. ఈ మహిళలు విలపించడం మీ రాష్ట్రానికి ఏం మంచిది అనుకుంటున్నారా? మీ రాష్ట్రం మహిళలు ఎక్కడైతే బాధలు పడతారో ఆ రాష్ట్రం కూలిపోయేదానికి సిద్ధంగా ఉంటుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మహిళలు మేము మహిళలు అబలాలు అనుకుంటున్నారా మీరా? మేము సలిచేయాలనుకుంటున్నారు. బలవంతమైన పాము కూడా సలిచేయడం చేత సచ్చింది. గత ప్రభుత్వం కూడా ఎట్టా పోయింది. బొత్స సత్యనారాయణ అన్నారు మీ అంగన్వాడీలు ఓట్లు లేకుండా మేము గెలవా అన్నాడు. అంగన్వాడీ ఓట్లు లేకుండా గెలవకుండానే పోయామని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వానికి కూడా అదే గతి పట్టుందని మేము ఇప్పటికైనా ముందుకు వచ్చి మహిళల మీద కాదు ప్రతాపాలు. చంద్రబాబు నాయుడు నీవేమి కొత్త కాదు, గతంలో కూడా నీళ్ళ బాంబులు వేసావు, నీళ్ళ పిరంగులతో కొట్టించావు, గుర్రాల చేత దొక్కించావు. నీ చరిత్ర ఇంతేనని ఇప్పటికి కూడా మళ్ళీ రుజువు చేసుకున్నావు. నువ్వు నేను మారిన మనిషిని అన్నావు. ఆ రోజు కూడా నువ్వు అంగన్వాడీల వల్ల 9 సంవత్సరాలు శంకరగిరి మాన్యాలకు పోయావు, మళ్ళీ వచ్చావు. నేను మారిన మనిషిని అన్నావు, మీకు మేము జీతాలు పెంచుతానన్నావు. గత 42 రోజుల్లో ముసలి కన్నీరు కాచావు. మాకు ఓట్లేయండి అని మీ పదవుల కోసం మమ్మల్ని బతిలాడుకొని ఓట్లు వేయించుకున్నావు. గతంలో పెంచాడు కదా, ఇప్పుడు కూడా పెంచుతాడులే, ముసలోడు మారాడు సీఎం అని అనుకున్నావు. కానీ నువ్వు సీఎం పదవి ఎక్కడానికి మా అంగన్వాడీని దువ్వావని ఈరోజు అనుకుంటున్నావు. ఈరోజు కూడా మళ్ళీ అదే సిచ్యువేషన్ చేసావు విజయవాడలో. నువ్వు మహిళల్ని కష్టపెట్టావు. నువ్వు మళ్ళీ కూడా కుర్చీ కోసం ఎదురు చూడబాక, ఇక ఉండదు నీకు. నీ వయసు అయిపోయింది, నీ టైం కూడా అయిపోయింది. ఈ ప్రభుత్వం టైం అయిపోయింది. అంగన్వాడీలతో పెట్టుకున్నాడు ఎవడు సీఎం కుర్చీలో మళ్ళీ కూర్చోలేదు. ఇక మేము మాత్రం రేపు రాబోయే ఎలక్షన్లో ఓట్లు కాదు మేము వేసేది, మేము ఎవడికేం ఓట్లు నోటా ఓటేస్తాం, నోటాకేస్తాం. ఎవరు అవసరాలే ఓట్లు, మా ఓట్లు మీకు అవసరం లేనప్పుడు మేము ఎందుకు వేయాలి ఓటు? ఎవరికి వేయాలి ఓట్లు? అందుకని మేము ఈ సందర్భంగా అది తెలియజేస్తా ఉన్నాం. మా రాష్ట్ర నాయకులందరినీ విడుదల చేయాలి, ఎక్కడ ఉండాలో మాకు తెలియాలి. సాయంకాలం లోపల తెలియకుంటే దీన్ని రేపటి నుంచి కూడా మేము ఇంకా కూడా ఉధృతం చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు అన్ని జిల్లాల్లో కూడా ఇదే విధంగా జరుగుతూ ఉంది. మేము అందరి లాంటి వాళ్ళు అనుకున్నాడేమో,
మేమైతే వదిలిపెట్టేదే లేదు. మా నాయకులు బయటికి రావాలా, మాకు జీతం పెంచేదాకా మేము ఇదే పరిస్థితి 42 రోజులు కాదు 84 రోజులు కానీ మేము సమ్మెలు చేసేదానికి సిద్ధంగా ఉన్నాం మేడం. నేను అధికారంలోకి వస్తే 100 రోజుల్లో వేతనాలు పెంచుతాను, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తానని చెప్పి మా శిబిరాల దగ్గర చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మేమందరం నమ్మాము, అట్లాగే ఎన్నికల్లో గెలిపించుకున్నాము. 100 రోజులు కాదు, దాదాపు 700 రోజులు ఎదురు చూసాము. మరి ఎమ్మెల్యేలకు లెటర్లు ఇచ్చాము, రాష్ట్రంలో చూస్తే మినిస్టర్లకు ఇచ్చాము, డైరెక్టర్కి ఇచ్చాము, కమిషనర్లకు ఇచ్చాము. సార్ ఈ వేతనంతో బతకలేకున్నాము, మీరు మాకు హామీ ఇచ్చారు కదా, దాన్ని ఈసారైనా సరే అసెంబ్లీలో పెట్టి మాకు బడ్జెట్ పెంచి మాకు వేతనాలు పెంచండి సార్, మేము ఎదురు చూస్తూ ఉన్నాము మీకోసం అని చెప్పి కూడా మేము తెలియజేశాము. ఈరోజు మేము పోరాటం చేసింది కాదు ఇది. దాదాపు 1 నెల నుంచి అర్జీలు ఇస్తూ వస్తూ ఉన్నాము. అయితే ఇప్పటి వరకు మా గురించి అసెంబ్లీలో మాట్లాడలేదు కాబట్టి ఈయన అసలు జీతాలు పెంచుతాడా లేదా, మనకిచ్చిన హామీలు అమలవుతాయా లేదా అని చెప్పి ఒక భయంతో బాధతో మేము నెల్లూరులో చేశాము. అట్లాగే విజయవాడకు కూడా నిన్న పోవడం జరిగింది. దాదాపు 40,000 మంది అంగన్వాడీలు అక్కడికి వచ్చారు. మళ్ళీ ఈరోజు కూడా కొనసాగించాలని మేము ఇక్కడి నుంచి ఇంకా ఒక 1000 మందిని మేము పంపించేదానికి సిద్ధపడతా ఉన్న సందర్భంలో తెల్లవారుజామున 4 గంటలకు అతి దారుణంగా ఆ శిబిరంలో కూర్చున్న మా అంగన్వాడీ నాయకులందరినీ కూడాను విపరీతంగా కొట్టి లాఠీ చార్జ్ చేసి ఆ టెంట్లన్నీ పడగొట్టి వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. మరి వాళ్ళని ఎక్కడికి తీసుకుపోయారో కూడా ఇప్పటి వరకు మాకు సమాచారం లేదు. మేము ఒకటే చెప్తా ఉన్నాము, మమ్మల్ని నమ్మబలికి దొంగ దెబ్బ తీశారు ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్తా ఉన్నాము. మేమేం కోరాము, మీరు జీతాలు పెంచుతామన్నారు, అదే కదా మేము అడిగాము. కాబట్టి ఇప్పటికైనా కూడాను అంగన్వాడీలతో పెట్టుకుంటే గతంలో ఏమైందో గుర్తుంచుకోండి ముఖ్యమంత్రి గారు. ఇప్పుడైనా సరే మా రాష్ట్ర నాయకులందరినీ విడుదల చేయాలి, వాళ్ళతో చర్చలు జరపాలి, మాకు జీతాలు పెంచాలి, 1 నెల వేసవి సెలవులు ఇవ్వాలి. ఎవరెవరో మహిళా మినిస్టర్లు మాట్లాడుతూ ఉన్నారు, ఒక్కరోజు కూడా అంగన్వాడీ వాళ్ళ దగ్గరికి రానటువంటి వాళ్ళు తెలుగుదేశం నాయకులని చెప్పుకునే మహిళలన్నీ అందరూ కూడాను అబద్ధ ప్రచారాలు చేయిస్తున్నారు. మీరు వాళ్ళ ద్వారా మీరు రాండి, ఫీల్డ్లోకి మీరు రాండి, మళ్ళీ మా దగ్గరికి వాస్తవాలు తెలుసుకోండి, ఆ మహిళల దగ్గరికి వెళ్ళండి, ఆ ప్రజలకు సేవలు చేస్తున్నాం అది గుర్తించండి. అందుకని మేము ఇప్పటికైనా మీకు డిమాండ్ చేసేది ఏంటంటే మా నాయకులు విడుదల చేసి వాళ్ళతో చర్చలు జరిపి వెంటనే మాకు జీతాలు పెంచాలి. లేకపోతే అంతకుముందు 42 రోజులు కూర్చున్నాము, మీరు చెప్తున్నారే సైకో అని, ఆ సైకోని ఇంటికి పంపించాము. ఇప్పుడు మిమ్మల్ని కూడా ఇంటికి పంపించే ప్రయత్నం మేము చేస్తాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పోరాటం వేతనాలు పెంచేదాకా కొనసాగిస్తామని మీ అందరికి మీకు తెలియజేస్తున్నాం. దయచేసి మా గురించి ఆలోచించండి. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం, రంగనాయకులపేట, నెల్లూరు. బ్రహ్మోత్సవ ఆహ్వానము ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 8వ తేదీ వరకు. ఫిబ్రవరి 26వ తేదీ సాయంత్రం 5:30 అంకురార్పణ, మార్చి 2వ తేదీ రాత్రి 9 గంటలకు హనుమంత సేవ, 3వ తేదీ రాత్రి 10 గంటలకు బంగారు గరుడ సేవ, 4వ తేదీ సాయంత్రం 7 గంటలకు కళ్యాణోత్సవం, 5వ తేదీ ఉదయం 8:30 రథోత్సవం తిరుత్తేరు, 6వ తేదీ సాయంత్రం 6:30 తెప్పోత్సవం జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించి తరించగలరని కోరుచున్నాము. దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారికి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, లోక్సభ సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఇట్లు ఆళ్ల శ్రీనివాసరెడ్డి, కార్యనిర్వహణ అధికారి. Finally, Lord, please subscribe to N3 TV.